హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనూష బాబీ. ఈరోజు మా అత్తగారు చేసిన చికెన్ ఫ్రై ఎలాగ ప్రిపరేషను చూసేద్దాం రండి. ముందుగా హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. దీనికి మనకు కావాల్సిన మసాలా అల్లం వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఒక లవంగం, ఒక దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ అండి. తర్వాత స్టవ్ వెలిగించి బాణీ పెట్టి కొద్దిగా మనకి సరిపడినంత ఫ్రైకి అయితే కొంచెం ఎక్కువగానే కావాలండి. కొద్దిగా ఆయిల్ వేసి అందులో పలావ్ పువ్వు ఉంటుంది కదండి, ఆ పువ్వు అయితే వేసామండి. దానివల్ల ఫ్రైకి అయితే మంచి ఫ్లేవర్ ఉంటుంది. పలావ్ పువ్వు వేడెక్కాక అప్పుడు మనం కడిగి శుభ్రం చేసుకున్న ఈ చికెన్ అయితే వేయాలండి. ఈ చికెన్ ఫ్రై మనం కొంచెం మీడియం అండ్ హై ఫ్లేమ్లో పెట్టి వండితే బాగా చికెన్ అనేది ఫ్రై అవుతుందండి. దీంట్లోనే మనం తగినంత సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకోవాలండి. ముందుగానే సాల్ట్ అన్నది వేస్తే చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోతుంది. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ బాగా రోస్ట్ చేయాలండి చికెన్ అయితే. మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈలోపు మనం మసాలా నూరి పెట్టుకోవాలండి. ఈ రెండు మసాలాలు అయితే ఈ చికెన్లో అయితే వేసేయాలి. చూసారా, చికెన్లో వాటర్ కూడా అలా పైకి వస్తుంది. వాటర్ అంతా ఎగిరిపోయి మనకి నూనె మాత్రమే కనిపించినప్పుడు మసాలా వేసుకోవాలండి. నేను ఓన్లీ చికెన్ ఫ్రైతో ఏం బాగుంటుందని చెప్పండి. రైస్లోకి కొంచెం చికెన్ ఫ్రై తిన్న తర్వాత మనం నెక్స్ట్ చారు వేసుకుని మళ్ళీ ముక్కలు నంచుకు తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది కదా. అందుకే నేను ఒక పక్క చికెన్ ఫ్రై వేసి ఒక పక్క చారు కూడా పెట్టానండి, మరుగుతుంది. చికెన్ అనేది వేగిపోయింది కదా, నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న మసాలాను అయితే ఇందులో వేయాలండి. మసాలా కాబట్టి కొంచెం మీడియంలో పెట్టి చికెన్కి అంతా బాగా పట్టించి అయితే వేపుకోవాలి. చూసారా, చారు కూడా మరిగిపోతుంది. చికెన్ ఫ్రై రెడీ అవులోకి చారు కూడా మనం తాలింపు పెట్టేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా నేను అన్నం అన్నది ప్రిపేర్ చేస్తున్నానండి. చికెన్ ఫ్రై అయిపోయిన వెంటనే వేడివేడిగా అన్నంలో చికెన్ ఫ్రై విత్ చారుతో టేస్టీగా తినేయచ్చు. తర్వాత ఇందులో పసుపు అన్నది వేస్తున్నానండి. పసుపు వేసి మళ్ళీ మనం బాగా కలుపుకోవాలి. తర్వాత కారం కూడా వేయాలండి. కారం కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడే మనకి రుచి సరిపోయిందో లేదో కొద్దిగా టేస్ట్ చేసి చూడాలండి. మనకి సాల్ట్ గట్ట తక్కువ అయితే ఇప్పుడే సాల్ట్ వేసి కలుపుకోవచ్చు. ఈ చికెన్ ఫ్రైలో మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు అండి. కరివేపాకు వేస్తేనే మనకు మంచి ఫ్లేవర్ అన్నది బాగా తెలుస్తుంది. ఈ కరివేపాకు కూడా బాగా వేగి మనం రైస్లో తినేటప్పుడు చాలా టేస్టీగా మన నోటికి తగులుతుందండి. ఆ వాసన కూడా చికెన్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. మనం వాసన పీలుస్తుంటేనే బాగా నోరు ఊరిపోతుందండి. అంతే అండి, ఒక 2-3 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుని కట్టేస్తే ప్రిపేర్ అయిపోయినట్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.